పార్ట్ 3 రచయిత అంజన గారు. దోమోదర్ వాళ్ళ ఇంట్లో పనిచేసే అమ్మాయి సంధ్యాని తప్పించని తెలుసుకుంటారు. రాజ్యం సంధ్యాని తప్పించిన అమ్మాయి దగ్గరకు వెళ్ళి ఆ అమ్మాయి చెంప మీద ఈడ్చిపెట్టి కొట్టి ఎక్కడికి పంపించవుతాని, తను ఎక్కడ ఉంది అని ఆ అమ్మాయి జుట్టు పట్టుకొని కొడుతుంది. ఆ అమ్మాయిని దోమోదర్ వాళ్ళు ఎలా కనిపెట్టారంటే, ఆ అమ్మాయి వాళ్ళ అక్కకి కాల్ చేసి అక్క సంధ్య అమ్మగారు మీ ఇంటికి వచ్చిందా అని అడుగుతుంది. ఆ అమ్మాయి వాళ్ళ అక్క రాలేదు, అప్పటి నుంచి చూస్తున్నాను, ఇప్పటికి 2 రోజులు అవుతుంది, ఆ అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళారో తెలియదు అని ఆ అమ్మాయి వాళ్ళ అక్క చెబుతుంది. ఆ అమ్మాయి కంగారుగా ఇంట్లో అటు ఇటు తిరగటంతో దోమోదర్కి అనుమానం వస్తుంది. దోమోదర్ రాజ్యంతో చెప్పి ఆ అమ్మాయిని అడిగి చూడు రాజ్యం, నాకు తెలిసి అమ్మాయికే తెలిసి ఉండొచ్చు అని దోమోదర్ అంటే రాజ్యం ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి సంధ్య ఎక్కడుంది అని అడుగుతుంది. ఆ అమ్మాయి తడబడుతూ నాకు తెలియదండి అని చెప్తోంది. ఏయ్ మీనా, నేను అందరిలాంటి మంచిదాన్ని కాదు, నా గురించి నీకు బాగా తెలుసు, అనవసరంగా కొట్టించుకోకుండా సంధ్య ఎక్కడుందో చెప్పు అని రాజ్యం అంటుంది. అయినా ఆ అమ్మాయికి సంధ్య ఎక్కడ ఉందో తెలియకపోవటంతో నాకు తెలియదండి, నిజంగా ఆ రోజు అమ్మాయి గారిని తప్పించాను, కానీ అమ్మాయి గారు ఎక్కడ ఉందో నాకు తెలియదు అని ఆ అమ్మాయి భయంతో చెప్పేస్తుంది. రాజ్యం కోపంగా మీనా చెంప మీద కొట్టి ఎక్కడికి పంపించావే చెప్పు అని ఇష్టం వచ్చినట్లు అమ్మాయిని కొడుతుంది. మీనా భయంగా నాకు తెలియదమ్మగారు, నేను మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నాను, కానీ అమ్మాయి గారు అక్కడికి వెళ్ళలేదు అని మీనా చెప్తుంటే రాజ్యం విసురుగా మీనాని పక్కకు నెట్టి దోమోదర్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి చెప్పింది మొత్తం చెప్పింది, సరే నేను సిటీ మొత్తం చెల్లడి పట్టిస్తాను అని దోమోదర్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కిట్టు అసహనంగా ఆఫీసులో కూర్చొని ఎక్కడున్నావు అక్క, ఏమైపోయావు, అసలు ఇన్ని రోజులు ఎక్కడ ఉన్నావు, నాకేం అర్థం కావట్లేదు, నీకేమన్నా అయ్యిందా, నాకు చాలా భయంగా ఉందక్క, ఒకసారి కనిపించవాని కిట్టు తనలో తానే అనుకుంటాడు. అంతలో కిట్టు దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి ఏమైంది కిట్టు, ఎందుకు అలా ఉన్నావు అని అడిగితే కిట్టు కోపంగా నీకెందుకు, అసలు నువ్వెవరు, నన్ను ఎందుకు అడుగుతున్నావు, నీ వర్క్ నువ్వు చేసుకో, నా వర్క్ నేను చేసుకోనివ్వు అని ఆ అమ్మాయి మీద సీరియస్ అవుతాడు. ఆ అమ్మాయి బాధగా కిట్టు వంక చూసి నేను నీకు ఏమీ కానా కిట్టు అని అడుగుతుంది. కిట్టు కోపంగా నువ్వు నాకు ఏమీ కావు, నువ్వు నన్ను మోసం చేసావు, ఇక్కడి నుంచి వెళ్ళు, నన్ను విసిగించుకో, వెళ్ళిక్కడి నుండి, నాకు వర్క్ ఉంది అని ఆ అమ్మాయి మీద అరుస్తాడు. నిజం తెలుసుకున్నప్పుడు నువ్వు చాలా బాధపడతావు కిట్టు అని మనసులోనే అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సంధ్య విక్రమ్ క్యాబిన్లోకి వెళ్తుంది. అక్కడ ఎవరు ఉండరు అనుకుని లోపలికి వెళ్ళిన సంధ్యకు విక్రమ్ లోపల ఉండటం చూసి భయంతో వణికిపోతుంది. విక్రమ్ సంధ్య రావటం చూసి సంధ్య దగ్గరికి ఫాస్ట్గా వెళ్ళి తనని గట్టిగా హత్తుకుంటాడు. విక్రమ్ని చూసి వణికిపోతూ ఉన్న సంధ్య విక్రమ్ అలా చెయ్యగానే భయంతో బిగుసుకుపోతుంది. విక్రమ్ సంధ్యని అసలు వదిలిపెట్టకుండా అలాగే పట్టుకుంటాడు. సంధ్యకు భయంగా సార్ నన్ను వదిలేయండి, నాకు భయంగా ఉంది, ప్లీజ్ సార్ నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని సంధ్య ఏడుస్తుంది. విక్రమ్ సంధ్య ఎంత ఏడుస్తున్నా సంధ్యని ఏమాత్రం పట్టించుకోకుండా సంధ్యని మరి ఎంత గట్టిగా హత్తుకొని ఉండిపోతాడు. విక్రమ్ ఎంతగా సంధ్యని వదలకపోవటంతో అసహనంగా అనిపించిన సంధ్యకు తన బలాన్నంతా కూడా తీసుకొని విక్రమ్ని నడుతుంది. అయినా విక్రమ్ ఇంచు కూడా కదలకుండా సంధ్యని ఇంకా గట్టిగా తనలోకి అదుముకుంటాడు. విక్రమ్ సంధ్యని వదలకపోవటంతో సంధ్య బాగా ఏడుస్తూ గుక్కపెట్టి ప్లీజ్ సార్ నన్ను వదలండి, నాకు భయంగా ఉంది, ప్లీజ్ సార్ ఈయన ఇంకా పెద్దగా ఏడుస్తూ ఎక్కిళ్ళు పెడుతూ చెబుతుంది. విక్రమ్ సంధ్యని కొంచెం వదులుగా పట్టుకొని ప్లీజ్ నువ్వు ఏడవకే, నాకు ఏదోలా ఉంది, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను అని విక్రమ్కి తెలియకుండానే సంధ్య కన్నీళ్లు తుడిచి తన నుదుటి మీద ముద్దు పెడతాడు. విక్రమ్ చేసిన పనికి సంధ్య ఆశ్చర్యంగా చూస్తూ కోపంగా విక్రమ్ వెనక్కి నెట్టి ఎందుకు మీ నన్ను ముట్టుకోవద్దంటే ముట్టుకుంటున్నారు అని పెద్దగా అరుస్తుంది. అప్పటి వరకు శాంతంగా ఉన్న విక్రమ్ కోపం వచ్చి సంధ్య చెయ్యి పట్టుకొని విసురుగా తన మీదకి లాక్కుని ఏంటే నోరులేస్తుంది అని విక్రమ్ అరవటంతో సంధ్య వణికిపోతూ ప్లీజ్ సార్ నన్ను వదిలేయండి, నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని ఏడుస్తుంది. విక్రమ్ సంధ్య అలా ఏడుస్తుందో చూడలేక సంధ్యని దూరంగా పెట్టి వెళ్ళి సోఫాలో కూర్చో, నువ్వు ఇక్కడే నా ముందే వర్క్ చేయాలి, కాదని ఎక్కడికైనా వెళ్తే మాత్రం అస్సలు ఊరుకోను అని విక్రమ్ ఆర్డర్ వేస్తాడు. సంధ్యకి భయంగా అనిపించి వెళ్ళి అక్కడే పక్కనే ఉన్న సోఫాలో కూర్చొని వణుకుపోతూ మోకాల్లో తలపెట్టుకుని కూర్చొని ఏడుస్తుంది. విక్రమ్ కోపంగా సంధ్య దగ్గరికి వచ్చి చూడు, నువ్వు ఇంకోసారి ఏడ్చావంటే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలియదు అని విక్రమ్ అరవటంతో సంధ్య భయంగా బిగుసుపోతూ ఓకే సార్ అని తల ఊపుతుంది.
విక్రమ్ ఆస్థానంగా వెళ్ళి తన చైర్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ సంధ్య వంక చూస్తూ ఉంటాడు. అలా 2 గంటల విక్రమ్ తన వర్క్లో మునిగిపోతే సంధ్య ఏడుస్తూ అలాగే నిద్రపోతుంది. సంధ్య నిద్రపోవటం గమనించిన విక్రమ్ సంధ్యని తన చేతుల్లో ఎత్తుకొని తన పర్సనల్ రూమ్లోకి తీసుకొని వెళ్ళి సంధ్యని బెడ్ మీద పడుకోబెట్టి విక్రమ్ తన పక్కనే పడుకొని సంధ్య వంక చూస్తూ, ఎందుకో తెలియదే, నిన్ను చూస్తుంటే నాకే తెలియని ఫీలింగ్ వస్తుంది. అసలు ఎవరు నువ్వు? కిరణ్కి నువ్వు ఎలా తెలుసు అని అనుకుంటూ ఉండగా విక్రమ్కి ఏదో స్ట్రైట్ అయినట్టు అనిపించి తన ఫోన్ తీసుకుని కిరణ్ క్యాబిన్లోకి రమ్మని మెసేజ్ పెడతాడు. విక్రమ్ కిరణ్కి మెసేజ్ చేసి సంధ్య పెదవుల మీద చిన్న పిక్కిచ్చి, నువ్వు ప్రశాంతంగా నిద్రపో, నేను వాడితో మాట్లాడి వస్తాను అని అక్కడి నుంచి క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. అప్పటికే కిరణ్ వచ్చి ఉండటంతో విక్రమ్ కిరణ్ వంక సీరియస్గా చూస్తూ, అమ్మాయి నీకేమవుతుందిరా, ఆ అమ్మాయి పేరేంటి అని విక్రమ్ గంభీరంగా అడుగుతాడు. కిరణ్కి విక్రమ్ గొంతు భయంగా అనిపించినా పైకి అది కనపడకుండా, ఎందుకురా నీకు అంత కోపం, నిదానంగా అడిగితే చెప్తా కదా, తను నాకు రోడ్డు మీద పడిపోయి కనిపించింది. తన హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించి తనకెవరూ లేరంటే మా ఇంట్లోనే ఉంటుంది అని కిరణ్ చెప్తాడు. తను ఇప్పుడు నాకు చెల్లిగా ఉంటుందిరా అని కిరణ్ విక్రమ్ వంక చూస్తాడు. ఇక్కడ మీరు ఒకటి గుర్తించాలి, సంధ్య గురించి విక్రమ్కి ఏం చెప్పలేదు. తన రోడ్డు మీద స్పృహ తప్పిపోయి పడిన దగ్గర నుంచి తన హాస్పిటల్ ట్రీట్మెంట్ ఇప్పించి తన ఇంట్లోనే ఉంచి విక్రమ్ ఆఫీసర్ జాబ్లో జాయిన్ అయ్యేట్టుగా మాత్రమే చెప్పాడు. విక్రమ్ డౌట్గా కిరణ్ వంక చూసి, మరి తన పేరెంట్స్ గురించి ఏం చెప్పలేదా అని అడిగితే తనకెవరూ లేరు అని చెప్పింది అని కిరణ్ అంటాడు. అవునా, సరే, తను జాగ్రత్తగా చూసుకో, ఏ కష్టం లేకుండా తను ఏమన్నా జరిగింది అంటే నా చేతిలో నీకు మామూలుగా ఉండదు అని విక్రమ్ నార్మల్గా చెప్పిన వార్నింగ్ రేంజ్లో ఉంటుంది. కిరణ్ కంగారుగా, తను నా చెల్లిరా, తనకి ఏమన్నా అయితే నేను తట్టుకోలేను అని చెప్పేసి సరే నాకు వర్క్ ఉంది అని వెళ్ళబోతుండగా విక్రమ్ వాచ్లో అలారం మోగుతుంది. విక్రమ్ వెంటనే వాచ్ అలారం ఆఫ్ చేసి అతని బాడీగార్డ్స్కి కాల్ చేస్తాడు. బాడీగార్డ్స్ చెప్పింది విన్న విక్రమ్ పిడికిలి బిగిసుకొని అక్కడే ఉన్న టేబుల్ మీద విక్రమ్ పిడికిలతో గట్టిగా కొడతాడు. టేబుల్ మీద గట్టిగా కొట్టడంతో ఆ టేబుల్ పగిలి 2 ముక్కలు అవుతుంది. విక్రమ్ అలా చూసి కిరణ్ ఏదో జరిగిందని అర్థమై కిరణ్ ఫాస్ట్గా విక్రమ్ దగ్గరికి వచ్చి ఏమైందిరా అని అడుగుతాడు. విక్రమ్ బాడీగార్డ్స్ ఏం చెప్పారు? విక్రమ్ కోపంగా, మొన్న మనం క్యాన్సిల్ చేసిన ప్రాజెక్ట్కి వాళ్ళు నిత్యాను కిడ్నాప్ చేశారు అని చెప్తాడు. కిరణ్కి ఆశ్చర్యంగా అనిపించి, నిత్య వాళ్ళకి ఎలా తెలుసురా అని అడగటంతో నాకు ఈ విషయం తెలియదు, అర్జెంటుగా బయలుదేరాలి అని చెప్పి విక్రమ్ బయలుదేరుతూ ఉండగా విక్రమ్ టేబుల్ పగలగొట్టిన సౌండ్ పర్సనల్ రూమ్లోకి వినిపించి నిద్రలో ఉన్న సంధ్య ఒక్కసారిగా అత్తరిపడి లేచి కూర్చుంటుంది. బయట ఎవరివో మాటలు వినిపించినట్టుగా అనిపించి బయటకు వచ్చిన సంధ్యకు కోపంలో ఉన్న విక్రమ్ చూసి భయంగా అక్కడే నుంచుని చూస్తూ ఉంది. కిరణ్ సంధ్యనే గమనించి, సరే నువ్వు వెళ్ళి నాకు లొకేషన్ షేర్ చేయి, నేను సంధ్యని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వస్తాను అని కిరణ్ చెప్తాడు. విక్రమ్ ఒకసారి సంధ్య వంక చూసి వేగంగా సంధ్య దగ్గరికి వెళ్ళి తన్ని గట్టిగా హత్తుకొని తన నుదుటి మీద ముద్దు పెట్టి నేను మళ్ళీ నిన్ను కలుస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతాడు. సంధ్య విక్రమ్ అలా చేయటం ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ఉంది. కిరణ్ సంధ్య దగ్గరికి వెళ్ళి తను కలిసి ఇంటికి వెళ్దాం పద అని సంధ్యను ఇంటికి తీసుకొని వెళ్ళి వదిలిపెట్టి విక్రమ్ చెప్పిన లొకేషన్కి చేరుకుంటాడు. కానీ విక్రమ్ వాళ్ళు అక్కడికి వెళ్ళేటప్పటికే నిత్యాని వేరే ప్లేస్కి షిఫ్ట్ చేసి ఉంటారు. ఒక పెద్ద బిల్డింగ్, ఆ బిల్డింగ్కి ఒక రూమ్లో నిత్యని బంధించి ఉంచుతారు. నిత్యకి చిన్నగా మెలకువ వచ్చి ఎక్కడ ఉన్నదో అర్థం కాక అసలు నేను ఇక్కడ ఎందుకు ఉన్నాను అని ఆలోచిస్తూ ఏం జరిగిందో గుర్తు చేసుకుంటుంది. నిత్య మార్నింగ్ కాలేజ్కి రెడీ అయి కాలేజ్కి వెళ్ళి తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉండగా ఎవరో 4 వ్యక్తులు వచ్చి మీ అన్నయ్య నిన్ను ఆఫీస్కి తీసుకురమ్మన్నారు అని విక్రమ్ గురించి చెప్తారు. పాపం నిజానికి తెలియదు వాళ్ళు విక్రమ్ మనుషులు కాదు అని. అన్నయ్య అంటే ఇష్టం ఉండటంతో పైగా తనని దూరంగా పెట్టి తనతో మాట్లాడాలి అని మనుషుల్ని పంపించాడు అనుకొని సంతోషంతో అవునా మా అన్నయ్య రమ్మన్నాడా అని వాళ్ళతో పాటే వెళ్తుంది. కానీ వాళ్ళ కారు విక్రమ్ ఆఫీస్ దాటుకొని వెళ్ళటంతో అదేంటి అన్నయ్య ఆఫీస్ దాటింది కదా, మీరు ఇక్కడ ఆపకుండా ఎక్కడ ఆపుతున్నారు అని నిత్య అరవటంతో వాళ్ళ నిత్య నోరుకి ఒక మత్తు మందు అనే స్ప్రే కొడతారు. నిత్య ఆ స్ప్రే కొట్టడంతో స్పృహ కోల్పోతుంది. అలా జరిగింది గుర్తు చేసుకున్న నిత్య ఇప్పుడు ఎలా, నన్ను ఎవరు కిడ్నాప్ చేశారు, అన్నయ్యకి తెలుసో లేదో అని భయంగా చూస్తూ ఉంటుంది. ఆ రూమ్లోకి ఒక అతను వచ్చి నిత్యని చూస్తాడు. నిత్య లేచి ఉండటంతో వాళ్ళు సార్కి కాల్ చేశాం సార్ ఈ అమ్మాయి స్పృహలోకి వచ్చింది అని చెప్పడంతో సరే మీరు లాక్ చేసి వెళ్ళిపోండి, నేను అక్కడికి ఒక అరగంటలో చేరుకుంటాను అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు.
విక్రమ్కి అతను కాల్ చేసి, ఎరా నీ చెల్లి ఎక్కడ ఉందో అర్థం కావట్లేదా? నువ్వు వెళ్ళి చూసిన లొకేషన్లోనే చెల్లి లేదా అని క్రూరంగా అనడంతో, రేయ్ అసలు నువ్వు ఎవర్రా? అది మత్తు ప్రాజెక్ట్ అని నేను ఓకే చేయలేదు. అది ఓకే చేయనందుకు నా చెల్లిని కిడ్నాప్ చేస్తావా అని విక్రమ్ కోపంగా అనడంతో, ఒకదాని కారణంగా కాదురా, నువ్వు బెస్ట్ బిజినెస్ మ్యాన్గా ఉండటం నాకు ఇష్టం లేదు. నీ మీద పగ ఇప్పటికీ కాదు. అతను కాల్ కట్ చేస్తాడు. విక్రమ్ బాడీ గార్డ్స్కి అతను కాల్ చేసిన నెంబర్ ట్రేస్ చేయమని చెప్పడంతో వాళ్ళు నెంబర్ ట్రేస్ చేయడానికి చాలా ట్రేస్ చేశారు. కానీ వాడి లొకేషన్ వాళ్ళకి కనిపించదు. విక్రమ్ ఒక అరగంటలోనే అక్కడ ఉన్న పోలీస్ అందరినీ అలర్ట్ చేశాడు. కానీ నిత్య ఎక్కడుందనేది కనిపెట్టలేకపోతున్నారు. సంధ్య ఇంటికి వెళ్ళి అలాగే సోఫాలో కూర్చొని, ఇతను ఎవరు? నన్ను అంత కేరింగ్గా చూసుకుంటున్నాడు, మళ్ళీ కొడతాడు, మళ్ళీ దగ్గరికి తీసుకుంటున్నాడు, అసలు ఎవరితను అని ఆలోచిస్తూ అలాగే సోఫాలోనే నిద్రపోతుంది. కిట్టీతో మాట్లాడిన అమ్మాయి తన క్యాబిన్లోకి వెళ్ళి కూర్చొని వర్క్ చేస్తూ ఉండగా అప్పుడే తన ఫ్రెండ్ వచ్చి, ఎందుకు సుప్రియ కిట్టు నిన్నంత దూరం పెడుతున్నా? నువ్వు వాడితో మాట్లాడుతున్నా, నువ్వే తప్పు చేసావు, వాడికి నిజం చెప్పొచ్చు కదా అని సుప్రియ ఫ్రెండ్ అంటుంది. లేదు రమ్య, వాడు నిజం తెలుసుకోవట్లేదు. నా తప్పేం లేదు, చేసిందంతా వాడి ఫ్రెండే, అది వాడికి అర్థం కావట్లేదు. నేనేం చేయలేను కదా అని సుప్రియ బాధగా అంటుంది. నేను చెప్పనా పోనీ అని రమ్య అంటుంటే, వద్దు రమ్య, వాడికి వాటంతటి వాడే తెలుసుకోవాలి, నువ్వే చెప్తే కాదు అని సుప్రియ బాధగా తన వర్క్ చేసుకుంటూ ఉంటుంది. నువ్వు ఎంత చెప్పినా మారని వాడు తెలుసుకునే రోజు వస్తుందిలే అని రమ్య అక్కడి నుంచి వెళ్ళిపోయి తన వర్కులో పడిపోతుంది. కిట్టు అసహనంగా, దీనికి ఎంత చెప్పినా ఇది నాతో మాట్లాడుతూ ఉంటుంది, ఇది చేసిన మోసం దీనికి గుర్తులేదు అని అనుకుంటూ, నేనెందుకు దీని గురించి ఆలోచించాలి అని మనసులోనే అనుకుని, ఇంతకీ అక్క ఎక్కడ ఉన్నట్టు సేఫ్గానే ఉందా, తనకేమన్నా అయ్యిందా అని ఆలోచనలో వర్క్ చేయకుండా అలాగే గడిపేస్తాడు. ఒక అరగంటకి నిత్య ఉన్న రూమ్ డోర్ తెరుచుకొని ఒక అతను లోపలికి వచ్చి, ఏంటి నిత్య భయంగా ఉందా అని వంకరగా నవ్వుతూ ఉంటాడు. ఎవర్రా నువ్వు అని నిత్య అనడంతో, నేనెవరో నీకు తెలియదా అని అతను పెట్టుకున్న మాస్క్ తీసి నిత్య ఎదురుగా నిలబడతాడు. నిత్య కోపంగా వాడి ఫేస్ చూసి, నువ్వా, ఎందుకు నన్ను కిడ్నాప్ చేసావని పెద్దగా అరవడంతో అతని నోటి మీద చూపుడు వేలు పెట్టి, అరవకు, అరిస్తే నాకు కోపం వస్తుంది అని అనడంతో, నీకెన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? నువ్వు మారవా? మొన్నే కదా కాలేజీలో నేను చెప్పుతో కొట్టింది, ఆయన నన్నెందుకు కిడ్నాప్ చేసావని నిత్య కోపంగా అంటుంది. అతను నిత్య దగ్గరికి వచ్చి నిత్య జుట్టు పట్టుకుని, ఏంటే ఊరుకుంటున్నాను కదా అని నోటుకొచ్చింది వాగుతున్నావు? ఆయన ఎప్పుడు నేను కిడ్నాప్ చేసింది నువ్వు నన్ను కొట్టావని కాదే, నీ అన్నయ్య నాకు కంపెనీ రిపరేషన్ దెబ్బతీశాడు, అలా కాకుండా మేము ఇచ్చిన ప్రాజెక్ట్ వస్తున్నాడు, అందుకే నేను కిడ్నాప్ చేశాను నిన్ను, కొన్ని రోజులు వాడుకొని వదిలేస్తాను అని అతను అనడంతో నిత్య ఆసనంగా వాడి మొహం మీద థూ అని ఉమ్మేస్తుంది. వాడి మొహం తుడుచుకొని నిత్య చెంప మీద ఈడ్చిపెట్టి కొడతాడు. నిత్య పక్కనే ఉన్న సోఫా ఎడ్జ్కి తగిలి తల తగిలి స్పృహ కోల్పోతుంది. ఇది ఎందుకు ఇంత రెచ్చిపోతుంది? ఎవరిని చూసుకొని దీని అన్నయ్యనా, చెప్తే నీ సంగతి అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. విక్రమ్ అందరినీ అడుగుతూ ఎవరికైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందని కనుక్కుంటాడు. కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలియకపోవడంతో విక్రమ్కి ఏమి అర్థం కాక ఆలోచిస్తూ అలాగే ఉండిపోతాడు. కొంచెం సేపటికి వాడు మళ్ళీ కాల్ చేసి, యారా ఇంకా తెలియలేదా నీ చెల్లి ఎక్కడ ఉందో అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటంతో, మీకు ఈరోజు నా చేతిలో డెత్ కన్ఫర్మ్ చేసుకో, ఏం చేస్తానో కూడా నీ ఊహకేది వదిలేస్తున్నాం అని విక్రమ్ కాల్ కట్ చేస్తాడు. అతను వికృతంగా నవ్వుతూ మళ్ళీ నిత్య ఉన్న రూమ్లోకి వెళ్ళి నిత్య మొహం మీద ఫోర్స్గా నీళ్లు కొట్టి నిత్యాన్ని లేపుతాడు. నిత్య కళ్ళు కమ్ముకొని నిలుపుకొని చూస్తూ అక్కడున్న వాడిని చూసి, నీకెంత చెప్పినా బుద్ధి రాదురా అని అంటుంది. అతను ఫోర్స్గా నిత్యాన్ని పైకి లేపి అక్కడ పక్కనే ఉన్న బెడ్ మీదకు తోసి నిత్యాన్ని ముద్దు పెట్టుకోవడానికి ట్రై చేస్తాడు. నిత్య వాడిని నెడుతూ ఉండటంతో అతను నిత్య చెంప మీద మరోసారి కొడతాడు. ఆయన నిత్య ఉన్న ఓపికంతో ఉపయోగించుకొని వాడిని నెడుతూ ఉంటుంది. వాడి ఎంతకీ వదలకపోవడంతో అసహనంగా తన మీద తనకే కోపం వస్తూ ఏం చెయ్యాలో అర్థం కాక అలాగే ఉంటుంది. వాడి నిత్య పెదలు అందుకోబోతుండగా అప్పుడే ఆ రూమ్ డోర్ భల్లును పగిలిన శబ్దం రావడంతో వాడు అటు తిరిగి చూస్తాడు. అక్కడ ప్రళయ రుద్రకాళ్ళ కనిపిస్తున్న విక్రమ్ను చూసి భయపడి పైకి అది కనిపించకుండా నిత్య జుట్టు పట్టుకొని వాడి పాకెట్లో ఉన్న గన్ తీసి నిత్య తలకి గురి పెడతాడు. విక్రమ్ కోపంగా తన చేతి పిడికిలో బిగించి వాడి వంక కోపంగా చూస్తూ, నీకిదే లాస్ట్ వార్నింగ్, నిత్యకి ఏమన్నా చిన్న గీత పడినా నా చేతిలో నీ డెత్ కన్ఫర్మ్ అని వార్నింగ్ ఇవ్వడంతో వాడు కోపంగా నిత్యాన్ని ఇంకా దగ్గరకు లాక్కుంటాడు. విక్రమ్కి అంతకంత కోపం పెరిగిపోయి వాడి వంక నిప్పు కనికల్లాంటి కళ్ళతో అలాగే చూస్తూ ఉంటాడు. వాడు ఒక్కసారిగా విక్రమ్ కళ్ళల్లోకి చూసి భయపడతాడు. అది బయటకు కనిపించకుండా, నువ్వు బయటకు వెళ్ళరా అని విక్రమ్ని అంటాడు.
నిత్య ఏడుస్తూ అన్నయ్య నాకు భయంగా ఉంది అని అనడంతో విక్రమ్ నిత్య వంక చూసి నువ్వేం భయపడకురా, వీడిని నిన్నేం చేయలేడు, నిన్ను ఏదైనా చెయ్యాలంటే వాడు నన్ను దాటి నీ దగ్గరకు రావాలి అని విక్రమ్ నిత్యాన్ని లాలనగా చెప్తాడు. కిరణ్ అప్పుడే అక్కడికి వస్తాడు. ఏమైంది, మాట్లాడావా అని విక్రమ్ అడగటంతో మాట్లాడనరా, ఇదిగో నీతో మాట్లాడతాడంట అని ఫోన్ విక్రమ్కి ఇస్తాడు. విక్రమ్ కోపంగా హలో అని అనటంతో సార్ మా అబ్బాయిని ఏం చేయకండి సార్, వాడు చేసిన తప్పుకు నేను మీ కాళ్ళు పట్టుకుంటాను, ప్లీజ్ సార్ వాడిని ఏం చెయ్యొద్దు అని అతను బ్రతిమలాడుతూ ఉంటాడు. చూడండి మిస్టర్ రంగనాథ్, మీ కొడుకు నా చెల్లెల్ని కిడ్నాప్ చేశాడు, పైగా తన అసహ్యంగా ప్రవర్తించాడు. అలాంటి వారు నేను ఎలా వదిలేస్తాను అనుకున్నారు? మీకు ఒక విషయం చెప్తున్నా, మీరు ఆఖరిసారిగా మీ కొడుకుతో మాట్లాడుకోండి, లేదంటే లైఫ్లో ఇంకా మీ కొడుకుతో మీరు మాట్లాడలేరు అని విక్రమ్ ఫోన్ వాడి మీదకి విసిరేస్తాడు. వాడు ఆ ఫోన్ క్యాచ్ పట్టుకొని నిత్యకు గురిపెట్టిన గన్ వదిలేసి ఫోన్ క్యాచ్ పట్టుకుంటాడు. నిత్య దగ్గర కిరణ్ ఫాస్ట్గా వెళ్ళి నిత్య చేయి పట్టుకొని తను విక్రమ్ దగ్గరకు తీసుకువచ్చేస్తాడు. వాడు ఆశ్చర్యంగా విక్రమ్ వంక అలాగే చూస్తూ నిలబడిపోతాడు. వాడు ఆ ఫోన్ పట్టుకొని పక్కన చూసేసరికి వాడికి నిత్య కనిపించదు. వాడికి ఏం జరిగిందో అర్థం చేసుకోవటానికి 2 నిమిషాలు పట్టడంతో కిందకి వంగి గన్ను తీయబోతూ ఉండగా విక్రమ్ తన పాకెట్లో ఉన్న గన్ తీసి వాడి హ్యాండ్ మీద షూట్ చేస్తాడు. వాడి హ్యాండ్కి బుల్లెట్ తగలటంతో అమ్మ అని పెద్దగా అరుస్తాడు. ఫోన్లో మాట్లాడుతున్న రంగనాథ్ గారికి ఆ సౌండ్ వినిపించి విక్రమ్ సార్ వాళ్ళని ఏం చేయకండి అని ఆయన పెద్దగా అరుస్తారు. వాడి భయంగా నాన్న ప్లీజ్ సేవ్ మీ అని అంటుంటే ఆయన ప్లీజ్ విక్రమ్ సార్ మీరు వాడిని ఏం చెయ్యొద్దు, రే ప్రకాష్ ఎలా ఉన్నావురా అని రంగనాథ్ గారు కంగారుగా మాట్లాడుతారు. విక్రమ్ వాడి దగ్గరకు వెళ్తూ కిరణ్కి కళ్ళతోటే సైగ చేస్తాడు, నిత్యాన్ని ఇక్కడి నుంచి బయటకు తీసుకు వెళ్ళిపోమని. విక్రమ్ వాడి దగ్గరకు వెళ్ళి వాడి హ్యాండ్ మీద కాలు పెట్టి ఫోన్ తీసుకొని నీకు ముందే చెప్పాను రంగనాథ్, నా జోలికి వచ్చినా తట్టుకుంటాను కానీ నా ఫ్యామిలీ జోలికి వస్తాం మాత్రం సహించను అని, కానీ నీ కొడుకు నా ప్రాణమైన చెల్లెల్ని కిడ్నాప్ చేశాడు అని విక్రమ్ కోపంగా అరవటంతో రంగనాథ్ భయంగా సార్ ప్లీజ్ సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, వాడిని ఏం చేయకండి సార్, వాడు ఒకగాని ఒక కొడుకు ప్లీజ్ సార్ అని రంగనాథ్ గారు ఏడుస్తారు. అది నీ కొడుకు ఆడపిల్ల మీద చెయ్యి వేయకముందు ఉండాలిరా అని కాల్ కట్ చేసి విక్రమ్ గన్నతో వాడిని షూట్ చేసి చంపేస్తాడు. నిత్యాన్ని బయటకు తీసుకువచ్చిన కిరణ్ అసలేం జరుగుతుంది అని అడగటంతో నిత్య కిరణ్కి వాడు కాలేజీలో ప్రపోజ్ చేశాడు, నేను వాడిని రిజెక్ట్ చేశాను, అప్పటి నుంచి వెంటబడుతున్నాడు, వాడంటే నాకు ఇష్టం లేదని చెప్పినా వాడు వినిపించుకోలేదు, ఈరోజు మార్నింగ్ కాలేజ్కి వెళ్ళాను అని జరిగింది మొత్తం కిరణ్కి చెప్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమ్ నిత్యాన్ని కోపంగా చూస్తూ కిరణ్ పద ఇంటికి వెళ్దాం అని కిరణ్కి చెప్పి వెళ్ళి కారులో కూర్చుంటాడు. నిత్య ఏడుస్తూ ఎందుకురా అన్నయ్య నన్ను ఇంకా దూరం పెడుతున్నాడు, నేనేం పాపం చేశానురా అని కిరణ్తో అంటుంది. పాపం నిత్యకు తెలియదు కదా, విక్రమ్ నిత్య కిడ్నాప్ చేసినందుకు ఒకరిని చంపేశాడని, నువ్వేం బాధపడుకురా, విక్రమ్ నిన్ను దగ్గరకు తీసుకునే రోజు తొందరలోనే ఉన్నాయి అని చెప్పేసి తన కారులో కూర్చోబెట్టి కిరణ్ కూడా కారులో కూర్చొని ముగ్గురు ఇంటికి స్టార్ట్ అవుతారు. అరగంటకి ఇంటికి చేరుకున్న కారులో నుంచి విక్రమ్ ఫాస్ట్గా కారు దిగి తన రూమ్లోకి వెళ్ళి షవర్ కింద నిలబెడతాడు. కిరణ్ నిత్యాన్ని తీసుకుని ఇంట్లోకి వచ్చి గిరిధర్ గారిని పిలుస్తాడు. ఆయన కిరణ్ పిలవటంతో ఏమైంది కిరణ్ అని అక్కడికి వచ్చి చూస్తే నిత్య ఏడుస్తూ ఉంటుంది. గిరిధర్ గారు భయంగా నిత్య దగ్గరికి వెళ్ళి నిత్య ఏమైందిరా, ఎందుకు ఏడుస్తున్నావు అని నిత్య పక్కన కూర్చొని అడగటంతో నిత్య పెద్దగా ఏడుస్తూ బాబాయ్ అని ఆయన ఒళ్ళో తలపెట్టుకుని ఏడుస్తుంది. కిరణ్ గిరిధర్ గారికి జరిగింది మొత్తం చెప్పి నిత్య భయపడుతుంది అంకుల్ అని చెప్తాడు. సరే నువ్వు ఇంటికి వెళ్ళి కిరణ్, ఇప్పటికే చాలా టైం అయింది, నేను చూసుకుంటాను అని నిత్యకు కిరణ్కి చెప్పి గిరిధర్ గారు కిరణ్ అక్కడి నుంచి పంపించేస్తారు. నిత్య కొంచెంసేపటికి కూల్ చేసి నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యరా, నీకోసం జ్యూస్ తీసుకొని వస్తాను అని నిత్యాన్ని రూమ్లోకి పంపిస్తాడు. గిరిధర్ గారు విక్రమ్ రూమ్లోకి వచ్చి చూసేసరికి విక్రమ్ అలాగే మంచం మీద కూర్చుని శూన్యంలోకి చూస్తూ ఉంటాడు. గిరిధర్ గారు విక్రమ్ భుజం మీద చేయవేసి ఏమైందిరా అని కదపటంతో ఏం లేదు బాబాయ్, నాకు భయంగా ఉంది, నా వల్ల నీకు నిత్యకు ఏమన్నా అవుతుందేమో అని విక్రమ్ అంటాడు. నువ్వేం భయపడకురా, మాకేం కాదు, నువ్వు ఉన్నావు కదా మమ్మల్ని చూసుకోవటానికి ఆయన చెప్పేసి నిత్యకి జ్యూస్ ఇవ్వటం కోసం వెళ్తాడు. విక్రమ్ ఆలోచిస్తూ ఉండగా అతని ఆలోచన మధ్య సంధ్య గుర్తుకు వస్తుంది. సంధ్య గుర్తు రావటంతో కిరణ్కి కాల్ చేస్తాడు. అప్పుడే ఇంటికి చేరుకున్న కిరణ్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పరా అని అనటంతో రే కిరణ్ ఎక్కడున్నావు అని అనటంతో ఇప్పుడే ఇంటికి వచ్చానురా అని కిరణ్ చెప్తాడు. సరే సంధ్య ఎలా ఉంది అని అడుగుతాడు కిరణ్ ఆశ్చర్యంగా. వీడండి సంధ్య గురించి అడుగుతున్నాడు అని అనుకుంటూ ఏమోరా తెలియదు, తన రూమ్లో ఉంది, నేను ఇప్పుడే వచ్చాను అని కిరణ్ చెప్తాడు. సరే అని విక్రమ్ కాల్ కట్ చేస్తాడు. కిరణ్ కట్ అయిన కాల్ వంక ఆశ్చర్యంగా చూస్తూ ఏమైంది వీడికి, ఎందుకు కాల్ చేశాడు, ఎందుకు సంధ్య గురించి అడిగాడు, ఏమో వీడు నాకు ఇంకా అర్థం కాదు అని అనుకుంటూ
కిరణ్ రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయి సంధ్య దగ్గరికి వస్తాడు. సంధ్య బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. కిరణ్ సంధ్య పక్కన కూర్చొని ఏమైందిరా, ఎందుకు ఆలోచిస్తున్నావని అనటంతో ఏం లేదన్నయ్య, నువ్వు ఎప్పుడు వచ్చావు అని అంటుంది. నేను వచ్చి చాలాసేపు అవుతుంది, కానీ నువ్వేంటి దిగులుగా ఉన్నట్టున్నావు అని కిరణ్ అంటాడు. ఏం లేదు అన్నయ్య, నాకు తమ్ముడు గుర్తొస్తున్నాడు, వాడిని ఒకసారి చూడాలనిపిస్తుందని సంధ్య చెప్తుంది. సరే నేను కనుక్కుంటాను, వాడి వివరాలు నాకు ఇవ్వు అని కిరణ్ చెప్తాడు. నాకు కిట్టు పేరు ఒక్కటే తెలుసు అన్నయ్య, వాడు ఎక్కడ జాబ్ చేస్తుందో నాకు తెలియదు అని అనటంతో కిరణ్ ఆశ్చర్యంగా సంధ్య వంక చూసి ఏం పేరు అని అడుగుతాడు. కిట్టు అని సంధ్య చెప్పడంతో సరే నేను కనుక్కుంటానులే, నువ్వేం టెన్షన్ పడకరా, భోన్ చేద్దామని సంధ్యాన్ని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్తాడు. గిరిధర్ గారు నిత్యకి జ్యూస్ తాగిస్తారు. కొంచెం సేపు ఆగి భోజనం చేద్దువురా అని ఆయన వెళ్తూ ఉండగా, బాబాయ్ నాకు ఇప్పుడు ఏం వద్దు, మీరు కొంచెం సేపు ఇక్కడే కూర్చోండి, నేను నిద్రపోతాను అని నిత్య అంటుంది. సరే పడుకో అని ఆయన అక్కడే సోఫాలో కూర్చోవటంతో నిత్య నిద్రపోవడానికి ట్రై చేస్తుంది. నిత్యకు ఎంతకీ నిద్ర పట్టక ఆలోచిస్తూ భయంతో ఎప్పటికో నిద్రపోతుంది. గిరిధర్ గారు నిత్య నిద్రపోయిందని విక్రమ్కి అన్నం తినిపించడం కోసం వెళ్ళిపోతారు. విక్రమ్కి అన్నం తినిపిస్తూ ఉండగా నిత్య రూమ్లో నుంచి పెద్దగా అరుస్తుంది. గారు విక్రమ్ కోసం భోజనం తీసుకువెళ్ళి తినిపిస్తూ ఎందుకు విక్రమ్ నిత్యకి దూరంగా ఉంటావు, తను అన్నయ్యని ప్రేమ కోరుకుంటుంది, చిన్నప్పుడే తల్లి తండ్రి దూరం అయ్యారు, మీ ఇద్దరికి అప్పటి నుంచి నువ్వు నిత్యాన్ని ఎంత మంచిగా చూసుకుంటున్నా పైకి అది కనిపించకుండా తన దగ్గర కోపం నటిస్తూ ఉన్నా, తను అన్నగా నీ ప్రేమ కోరుకుంటుందిరా, నువ్వు అర్థం చేసుకో అని గిరిధర్ గారు విక్రమ్తో చెప్తారు. విక్రమ్ ఆలోచిస్తూ మనసులోనే బాధపడుతూ నేను నిజంగానే నిత్య విషయంలో చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నాను అని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో నిత్య రూమ్లో నుండి పెద్ద అరుపులు వినిపించడంతో ఇద్దరు ఆశ్చర్యంగా నిత్య రూమ్లోకి పరిగెడతారు. రూమ్లోకి వెళ్ళిన గిరిధర్ గారు విక్రమ్ నిత్య పరిస్థితి చూసి నిత్య దగ్గరకు వేగంగా వచ్చి నిత్య అని విక్రమ్ పిలుస్తున్నా నిత్య వినిపించుకునే స్థితిలో లేకుండా నన్నేం చేయకండి ప్లీజ్, నన్నేం చేయదు, మీకు దండం పెడతానని నిత్య ఏడుస్తూ ఉంటుంది. విక్రమ్ నిత్య అలా మాట్లాడుతూ ఉంటే విక్రమ్కి కళ్ళ వెంట కన్నీళ్లు కారిపోతూ ఉంటుంది. గిరిధర్ గారు నిత్య దగ్గరికి వెళ్ళి తన భుజం మీద చెయ్యవేసి గట్టిగా కుదిపి నిత్య అని పెద్దగా అరుస్తారు. ఒక్కసారిగా కళ్ళ నుంచి బయటకు వచ్చి చుట్టూ చూసి విక్రమ్ అక్కడ కనిపించడంతో అన్నయ్య అంటూ నిత్య ఏడుస్తుంది. నిత్య ఏడుపు చూడలేని విక్రమ్ నిత్య భుజం చుట్టూ చెయ్యవేసి ఏడవకురా, నీకు నేనున్నాను, నువ్వేం భయపడకు అని నిత్యకి నచ్చజెప్పి తను నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తాడు. కానీ నిత్య ఆ నైట్ అంతా నిద్రపోకుండా జరిగిన ఇన్సిడెంట్ గురించి భయపడుతూ ఆ రాత్రంతా ముగ్గురికి నిద్ర కరువవుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ విక్రమ్ రెడీ హాల్లోకి వచ్చి బాబాయ్ అని పిలవడంతో వస్తున్నా అని గిరిధర్ గారు వచ్చి విక్రమ్కి కాఫీ ఇస్తాడు. విక్రమ్ నేను నీతో మాట్లాడాలనుకుంటున్నాను అని గిరిధర్ గారు చెప్పడంతో చెప్పు బాబాయ్ అని విక్రమ్ అంటే నువ్వు పెళ్లి చేసుకో విక్రమ్ అని గిరిధర్ గారు అంటారు. ఏం మాట్లాడుతున్నా బాబాయ్, పెళ్ళేంటి, నీకు తెలుసు కదా నేను పెళ్లి చేసుకోను అని విక్రమ్ అనవటంతో గిరిధర్ గారు నేను చెప్పేది అర్థం చేసుకో విక్రమ్, నిత్యకి ఒక తోడు అవసరం, తను ఇప్పుడు చదువుకుంటుంది, తను ఇంకా చిన్నపిల్ల, పెళ్లి చేసి పంపించాల్సిన ఆలోచన మనకు లేదు, తన్ని బాగా చదివించాలని అనుకుంటున్నాం, అలాంటప్పుడు నువ్వే పెళ్లి చేసుకొని మీ భార్యని ఇంటికి తీసుకువస్తే నిత్యాన్ని ఒక బిడ్డలాగా చూసుకుంటుంది అని గిరిధర్ గారు చెప్పడంతో విక్రమ్ ఆలోచిస్తూ ఉంటాడు. కిరణ్ నిన్న జరిగిన ఇన్సిడెంట్కి విక్రమ్ ఆఫీస్కి రాడేమో అనుకుని ఫాస్ట్గా రెడీ అయ్యి సంధ్య తొందరగా రెడీ అవ్వు టైం అవుతుంది అని అనటంతో సంధ్య అప్పుడే లేచి బయటకు వస్తూ ఎక్కడికన్నయ్యా అని అడుగుతుంది. ఎక్కడికేంట్రా, ఆఫీస్కి రావా అని కిరణ్ అంటుంటే లేదన్నయ్య నేను రాను, నాకు ఆయన చూస్తేనే భయం వేస్తుంది, నేను రాను అని సంధ్య అంటుంటే అక్కడికి భారతి గారు వచ్చి ఏమైంది తల్లి, నీకు ఆఫీస్కి వెళ్ళను అంటున్నావు అని భారతి గారు అడగటంతో సంధ్య ఏం చెప్పలేక ఏం లేదమ్మా, కొంచెం తలనొప్పిగా ఉంది, అందుకే ఆఫీస్కి రాను అంటున్నాను అంతే అని సంధ్య అంటుంది. అవునా, అయితే ఉండు, నీకు వేడివేడి అల్లం టీ తీసుకువస్తాను, అది తాగితే నీ తలనొప్పి తగ్గిపోతుంది, అప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్ళవచ్చు అని భారతి గారు సంధ్య పిలుస్తున్నా వినిపించుకోకుండా కిచెన్లోకి వెళ్ళిపోయి సంధ్య కోసం టీ రెడీ చేసి తీసుకువస్తారు. అమ్మా ఇప్పుడు ఎందుకు, నేను వెళ్ళను అంటున్నా కదా, కాసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని సంధ్య అంటుంటే ఏం కాదు, నువ్వు టీ తాగి రెడీ అవ్వు, ఆఫీస్లో రెస్ట్ తీసుకో, విక్రమ్కి నేను చెప్తాను అని భారతి గారు అంటారు. భారతి గారు కిరణ్ సంధ్య ఎంత చెప్పినా వినరు అని అర్థం చేసుకొని సరే అని టీ తాగేసి రెడీ అవ్వటానికి వెళ్ళిపోతుంది. సంధ్య అరగంటకల్లా రెడీ హాల్లోకి వచ్చి అమ్మ ఆఫీస్కి వెళ్తాను అని అనడంతో టిఫిన్ చేసి వెళ్ళు అనే భారతి గారు సంధ్యకి కిరణ్కి టిఫిన్ పెట్టేస్తారు. అమ్మ నాన్న ఎక్కడ అని కిరణ్ అడుగుతాడు. ఆయన ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళారా అని భారతి గారు చెప్తారు.
సంధ్య వాళ్ళ టిఫిన్ తినేసి సరే అమ్మ బాయ్ అని చెప్పేసి ఆఫీస్కి స్టార్ట్ అవుతారు. కిట్టు బైక్ మీద వెళ్తూ ఉండగా అతని ఫ్రెండ్ నుంచి కాల్ వస్తుంది. అతనితో మాట్లాడుతూ బైక్ పక్క కాపి చెప్పరా అని మాట్లాడుతూ ఇంతలో సంధ్యలాగా అనిపించే అక్క అని పిలుస్తాడు. కానీ సంధ్యకు అది వినిపించదు. కిట్టు అక్క అని ఫోన్ కాల్ కట్ చేసి అక్క అక్క అని కారు వెంట పరుగులు తీస్తాడు. కిరణ్ వాళ్ళ ఆఫీస్ గురించి మాట్లాడుకుంటూ కారు వెనుక కిట్టు వస్తున్న సంగతి గమనించుకోరు. కిట్టు మాత్రం పరిగాపకుండా అక్క అని అరుస్తూనే కారు వెనుక పరిగెడతాడు. కానీ కిట్టు ఎంత పరిగెట్టినా కారు వేగంగా వెళ్ళిపోవడంతో కిట్టు ఎదురు చూస్తున్న వెహికల్ని చూసుకోకుండా ఛా అని రోడ్డు మీద కాలుతో తినటంతో అప్పటికే కిట్టు దగ్గరికి వెహికల్ రావడంతో సడన్ బ్రేక్ వేస్తారు. కిట్టు అసహనంగా అటువైపు చూసి ఇక్కడ ఏం నువ్వు అనడంతో నేను కాదు నువ్వే రోడ్డుకి అడ్డంగా నిలబడ్డావు అని సుప్రియ అంటుంది. కిట్టు కోపంగా ఆయన పొద్దు నీలాంటి వాళ్ళతో నాకు మాటలేంటి అని అంటుంటే సుప్రియ బాధగా చూడుకుంటూ నేనే తప్పు చేయలేదు, నువ్వు నమ్మితే నమ్మో లేదంటే లేదు, నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నువ్వు నన్ను ఎన్ని మాటలు అంటున్నా అంతేకాని నేను ఏదో తప్పు చేశానని కాదు, నా గురించి ఇంకోసారి తప్పుగా మాట్లాడితే మాత్రం నేను ఊరుకోను అని సుప్రియ అంటుంటే ఊరుకోక ఏం చేస్తావు, నువ్వు నన్ను మోసం చేశావు అని కిట్టు కోపంగా అరుస్తాడు. కిట్టు ప్లీజ్ ఆ రోజు ఏం జరిగిందో నేను నీకు చెప్తాను, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నువ్వు అర్థం చేసుకోకుండా ఈ నోటికి వచ్చినదే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నా పరిస్థితి నీకు తెలిస్తే నువ్వు అలా మాట్లాడవు, నువ్వు మాట్లాడిన దాన్ని చాలా గిల్టీగా ఫీల్ అవుతావు అని సుప్రియ అంటుంటే ఆయన నీతో నాకు మాటలంటే వెళ్ళి ఎక్కడి నుంచి అని కిట్టు అరవటంతో నువ్వే రోడ్డుకి అడ్డం తప్పుకో, నేను వెళ్ళాలి, నాకు ఆఫీస్కి టైం అవుతుందని సుప్రియ కూడా పొగరుగానే చెప్పడంతో కిట్టుకి కోపం వచ్చి ఏంటే నోళ్ళేస్తుంది అని కోపంగా సుప్రియ దగ్గరకు వెళ్తాడు. చూడు కిట్టు, నువ్వు నన్ను మాట్లాడుతున్నావు కాబట్టి నేను నీకు సమాధానం చెబుతున్నాను. అది నువ్వు పొగరు అనుకుంటే నేనేం చెయ్యలేను. నువ్వు అడ్డంగా ఉన్నావని సుప్రియ అనటంతో నేను ఇలా కాదే అని సుప్రియ చెయ్యి పట్టుకొని లాగుతాడు. కిట్టు ఇది రోడ్ అని మర్చిపోతున్నావు అని సుప్రియ అడగటంతో అవునా సరే అయితే వెళ్ళు, నీకు ముందు చూపిస్తాను నేనంటే ఏంటో అని కిట్టు అసహనంగా అక్క నుంచి వెళ్తూ అక్క మిస్ అయ్యింది, ఇప్పుడెలా అక్క గురించి కనుక్కొనేది కానీ తన బైక్ దగ్గరికి నిదానంగా నడుచుకుంటూ వెళ్తాడు. సుప్రియ మనసులోనే నీకు నిజం తెలిసినప్పుడు ఉంటుందిరా నా చేతిలో, నన్ను ఎన్ని మాటలు అంటున్నావో అన్ని మాటలకు పగ తీర్చుకుంటాను అని స్కూటీ స్టార్ట్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళిపోతుంది. గంటకి ఆఫీస్కి చేరుకునే సంధ్య కిరణ్ నువ్వు విక్రమ్ క్యాబిన్లో కదా, పదరా వర్క్ చేసేది, ఈరోజు వాడు రాలేదనుకుంటా, నువ్వెళ్ళి ఆఫీస్ వర్క్ చేసుకో, నేను వర్క్ చేసుకుంటా, నాకు చాలా వర్క్ ఉంది అని కిరణ్ క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు. సంధ్య క్యాబిన్లోకి వెళ్ళి చుట్టూ చూసి అమ్మయ్య ఈ రాక్షసుడు వచ్చినట్టు లేడు, ప్రశాంతంగా ఉండొచ్చు, వచ్చిన దగ్గర నుంచి నాకు టార్చర్ అని మనసులోనే అనుకుంటూ టేబుల్ మీద ఉన్న ఫైల్ తీసుకొని చెక్ చేస్తూ ఉంటుంది. ఇంతలో క్యాబ్ డోర్ ఓపెన్ అవ్వడంతో అటు తిరిగిన సంధ్యకు విక్రమ్ కనిపిస్తాడు. ఈ రాక్షసుడు వచ్చేశాడు, ఇప్పుడు నేనేం చెయ్యాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. విక్రమ్ సంధ్య మనసులో అనుకుంటే మాటలు విన్నట్టు ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని కోపంగా సంధ్య వంక చూసి అరవటంతో ప్లీజ్ సార్ నన్నేం చేయొద్దు, నేనేం అనలేదు అని సంధ్య విక్రమ్ వంక చూస్తూ భయపడుతూ ఉంటుంది. విక్రమ్ సైడ్ స్మైల్ ఇస్తూ అంత భయపడేదానివి ఎందుకు నన్ను మనసులో తిట్టుకోవటం అని విక్రమ్ అంటూ సంధ్య దగ్గరికి వెళ్ళి తను హత్తుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ సంధ్య భయపడి దూరం జరిగి ప్లీజ్ సార్ నన్ను చంపొద్దు అని మళ్ళీ అదే కలకన్నట్టు విక్రమ్ని చూసి భయపడుతుంది. విక్రమ్ అహసానంగా సంధ్య చేయి పట్టుకొని గట్టిగా దగ్గరకు లాగటంతో సంధ్య విక్రమ్ మీద పడుతుంది. సడన్గా జరిగిన పరిమాణానికి సంధ్య బిగుసుకుపోయి అలాగే ఉండటంతో విక్రమ్ సంధ్య నడుము మీద చెయ్యి వేసి గట్టిగా ప్రెస్ చేస్తాడు. సంధ్య విక్రమ్ నుంచి దూరం జరిగి మీరేం చేస్తున్నారు అని విక్రమ్ దూరం నెట్టడానికి ట్రై చేస్తుంది. కానీ సంధ్య ఎంత ట్రై చేసిన విక్రమ్ సంధ్యని వదలకుండా ఇంకా దగ్గరగా లాక్కొని సంధ్య నడుము మీద ఒక చెయ్యి వంచి ఇంకో చెయ్యి సంధ్య మెడ వెనక్కి తీసుకొని వెళ్ళి తన పెదవుల దగ్గరికి సంధ్య పెదవులు తెచ్చుకొని ఇప్పుడు చెప్పు ఏదో అంటున్నావు అని విక్రమ్ మత్తెక్కించే వాయిస్తుండటంతో సంధ్య బిగుసుకుపోయి ప్లీజ్ సార్ నన్ను వదలండి, మీరేం చెప్తే అది చేస్తాను, నన్నేం చేయకండి అని సంధ్య కంగారుగా అంటున్నప్పుడు సంధ్య పెదాలు వణుకుతూ ఉంటాయి. విక్రమ్ సంధ్య పెదాలు చూసి ఆ క్షణం కూడా ఆగలేక విక్రమ్ పెదాలతో సంధ్య పెదాలను అందుకుంటాడు. సంధ్యకి భయంగా అనిపించి విక్రమ్ని దూరం జరపాలని ఎంత ప్రయత్నిస్తున్నా విక్రమ్ జరగకుండా ఇంకా సంధ్యని తనలోకి అదుముకున్నట్టే హత్తుకొని ముద్దుని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. సంధ్యకి ఊపిరి అందక గెలిగెలా కొట్టుకుంటున్న విక్రమ్ ఏమాత్రం వదలకుండా విక్రమ్ ఊపిరి సంధ్యకి అందిస్తూ ఇంకా తన ముద్దులోని గాఢతను పెంచుతూ సంధ్యని ఎత్తుకొని అలాగే తన పర్సనల్ రూమ్లోకి తీసుకొని వెళ్తాడు. సంధ్యని బెడ్ మీద పడుకోబెట్టి విక్రమ్ సంధ్య మీదకు చేరటంతో సంధ్యకు భయంగా అనిపించింది. విక్రమ్ చెంప మీద కొడుతుంది. విక్రమ్ కోపంగా సంధ్య జుట్టు పట్టుకొని నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావే అని కోపంగా చెంప మీద కొడతాడు.
విక్రమ్ కొట్టిన ఫోర్సుకి సంధ్య స్పృహ తప్పిపోతుంది. విక్రమ్ అసహ్యంగా సంధ్యని కొట్టిన చేతిని బలంగా గోడకేసి గుద్దుతూ ఉంటాడు. ఎంతకీ విక్రమ్ కోపం చల్లారకపోవటంతో ఏం చెయ్యాలో అర్థం కాక అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. కొంచెం సేపటికి ఏదో నిర్ణయానికి వచ్చిన విక్రమ్ కిరణ్కి ఫోన్ చేస్తాడు. కిరణ్ క్యాబిన్లోకి రావటంతో విక్రమ్ కూడా క్యాబిన్లోకి వచ్చి నేను సంధ్యని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని విక్రమ్ చెప్తాడు. కిరణ్ ఆశ్చర్యంగా నువ్వేమంటున్నావు? నీకేమన్నా అర్థమవుతుందా? ముందు నిత్య స్టడీస్ కంప్లీట్ అవ్వాలి. అయినా నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఎవరిని అని కిరణ్ అంటుంటే నేను సంధ్యని ఇష్టపడుతున్నాను, నేను తన్నే పెళ్లి చేసుకుంటాను అని విక్రమ్ అంటాడు. కిరణ్కి ఒక్క నిమిషం విక్రమ్ ఏమన్నాడు అర్థం కాక ఏంట్రా ఏమంటున్నాం, నువ్వు సంధ్యని పెళ్లి చేసుకోవటం ఏంటి అని కిరణ్ కోపంగా అంటాడు. నాకు సంధ్య అంటే ఇష్టం, నేను తన్నే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని విక్రమ్ చెప్పడంతో నిజమేరా, తనంటే నీకు ఇష్టమే, నువ్వు తనకి ఇష్టమో లేదో తెలుసుకోకుండా నీ నిర్ణయం నువ్వే చెప్తే అని కిరణ్ కోపంగా అంటాడు. కిరణ్కి ఏం చెప్పాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. అంతలో విక్రమ్ మాట్లాడుతూ ఏమోరో తెలియదు, నాకు సంధ్యని చూసినప్పటి నుంచి తను పెళ్లి చేసుకోవాలి అని అనిపిస్తుంది అని విక్రమ్ అంటుంటే కిరణ్ కోపంగా నీకు తెలుసు మన నిత్య ఎలాంటి